శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ న్యాయవాది, ధార్మిక, సామాజిక సేవాభావం కలిగిన వ్యక్తిగా మధుబాబును గుర్తించిన బీహెచ్ఆర్సీ ఊటీలో డాక్టరేట్స్ ప్రదానోత్సవంలో భాగంగా మధుబాబుకు డాక్టరేట్ను అందించారు. శ్రీకాకుళంలో న్యాయవాదిగా పనిచేస్తూ ప్రజలకు నిత్యం సామాజిక సేవ కార్యక్రమాలను, బ్లడ్ డొనేషన్ను, పేదలకు అన్నదాన కార్యక్రమం, కోవిడ్ సమయంలో గ్రాసరీ పంపిణీ, యువతకు ట్రైనింగ్ శిక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహించి శ్రీకాకుళంలో ప్రముఖ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం వహిస్తూ అందరి మన్ననలు పొందే సేవకుడిగా నిలిచారు. శ్రీకాకుళం గ్రీన్ సిటీ స్థాపించి ఫౌండర్ గా పేద విద్యార్థుల్ని చదివించడం కానీ, అందులకి సహాయం చేయటం, జూనియర్ ఛాంబర్ను ఇంటర్నేషనల్ ద్వారా అందించారు. 2024 జేఏసీ అల్యూమినిక్ క్లబ్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మధుబాబు డాక్టరేట్ ను భారతీయ హ్యూమన్ రైట్స్ అతిథుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈరోజు నేను ఈ బిహెచ్ఆర్సి ద్వారా వచ్చిన ఈ డాక్టరేట్ని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఒక సమాజంలో సేవాభావంతో పనిచేయడం వల్ల ఇలాంటి డాక్టరేట్స్, గౌరవ డాక్టరేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం వలన మరింత సేవ చేసే బాధ్యత నా మీద పెరిగిందని నేను చెప్పగలను. నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి రావడం జరిగింది. మొట్టమొదటిగా నా లీడర్షిప్ ఊరిలో ఒక వాటర్ షెడ్ ప్రెసిడెంట్గా, యూత్ ప్రెసిడెంట్గా స్టార్ట్ చేశాం. నేను న్యాయవాదిగా కూడా సుమారు 25 సంవత్సరాలు న్యాయవాది వృత్తిలో ఉన్నాను. ఈ సమాజంలో మాకు ఎప్పటి నుంచో నాకు సర్వీస్ చేయాలనే భావంతో చేయడం జరుగుతుంది. ఆ సర్వీస్ అన్నది మనకున్న దాంట్లో ఒక 10 మందికి సహాయం చేయాలి అన్న భావంతో మనం చేస్తూ ఉంటాం. అలాగే ప్రతి పండగ కూడా మా విలేజ్లో బట్టలు, చీరలు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి పంచడం జరుగుతుంది. అంతేకాకుండా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ద్వారా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, అందులకు ఒక గ్రాసరీ ఇవ్వటం కానీ, మరలా వాళ్ళ వృద్ధ జనాశ్రమంలో వాళ్ళకి పండ్లు పంపిణీ కానీ, పిల్లలకు కూడా ఈ సర్వీస్ అనేది ఎప్పటి నుంచో అలవాటు చేసాం. ఎందుకు అంటే సమాజంలో ప్రభుత్వాలతో పాటు మన బాధ్యతగా మనకున్న దాంట్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతీయ హ్యూమన్ మనకి బిహెచ్ఆర్సి వారు ఏదైతే ఈరోజు డాక్టరేట్ ఊటీలో మనకి ఇవ్వడం జరిగింది, దానికి అటెండ్ అయ్యాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దానికి కారణం ఈరోజు నేను ఇంత సర్వీస్ చేసినందుకు, మీకు ఇంత సర్వీస్ చేసిన గుర్తింపు ఉంది, నేను కాదనడం లేదు. కానీ మీరు ఇలాంటి డాక్టరేట్కి అర్హులు అని చెప్పేసి మన మణికంఠ గారు నాకు ప్రోత్సహించి అప్లై చేయమన్నారు. అప్లై చేసిన వెంటనే నాకు వారు అక్కడ యూనివర్సిటీ వాళ్ళు ఓకే చేయటం, ఈరోజు నిన్నను మనం వెంటనే అక్కడికి అటెండ్ అయ్యి పెద్దలు యూనివర్సిటీ వారి ద్వారా, డాక్టర్స్ ద్వారా తీసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అలాగే నాకు సహకరించిన డాక్టర్ ప్రభు గారికి, డాక్టర్ సాహు గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఇది రావడానికైతే కారణం మణికంఠ గారు. మణికంఠ గారు నా బాధ్యతను పెంచారు. ఈరోజు నేను ఎన్నో సంవత్సరాలుగా సర్వీస్ చేసింది ఒక ఎత్తు అయితే, ఈరోజు నేను మర్చిపోలేని రోజు ఈ డాక్టరేట్ని తీసుకోవడం నా లైఫ్లో మర్చిపోలేని ఘట్టం. అందువలన సమాజంలో ఇక్కడి నుంచి మరింత బాధ్యతతో సామాజిక సేవా కార్యక్రమాలు కానీ, పేద ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేయడం కానీ జరుగుతుంది. ఈ విధంగా మనం మరికొంతమందికి సంతృప్తిగా మనం సమాజ సేవ చేయాలి అనే విధంగా చేయటం జరిగింది. ఈరోజు డాక్టరేట్ రావడం మరింత నాకు ఆ ప్రోత్సాహం, సంకల్ప బలం ఎక్కువయ్యి ఆ డాక్టరేట్ నాకు మరింత ముందుకు తీసుకెళ్ళి ఆ డాక్టరేట్ వచ్చిందన్న భావంతో నాకు ఒక సంకల్పాన్ని నాకు ఆదేశించింది. ఆ సంకల్ప బలంతో
నేను మరింత ముందుకెళ్ళాలని నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇంతవరకు నాకు సహకరించిన మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంతోమంది మన మీడియా మిత్రులు కానీ ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తూ మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి నన్ను ఎన్నోసార్లు వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మాట, మంచితనం, మాట. మనం ఎప్పుడు కూడా మంచిగా అందరితో స్నేహభావంతో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించాలని చెప్పేసి నేనైతే కోరుతున్నాను. అలాగే మా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ద్వారా ఈరోజు స్టేట్ చైర్మన్గా కూడా జేఏసీ అల్యూమినీ క్లబ్కి స్టేట్ చైర్మన్గా నేనున్నాను. ఆ కార్యక్రమాలు కూడా ఎన్నో జరుగుతున్నాయి. మొన్ననే గోవాలో కూడా 2 అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా లయన్స్ క్లబ్ హర్షవల్లిలో కూడా వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈ విధంగా సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ప్రవర్తించి చేయడం వలన ఈరోజు నేను ఈ డాక్టరేట్ని తీసుకోవడం జరిగింది అని నేనైతే భావిస్తున్నాను.